హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ యూటీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి ఈ టూర్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఏ ప్లేసెస్ కవర్ చేస్తాం, ఎన్ని డేస్ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది, అండ్ మోర్ ఓవర్ ఈ టోటల్ టూర్ ప్యాకేజ్కి కాస్ట్ ఎలా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వారితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. హలో అండి. హలో అండి. సో బేసిక్గా మనం వచ్చేసరికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో సింగపూర్, మలేషియా కంబైన్డ్ టూర్ ఆఫర్ చేస్తున్నారు కదా. అవునండి. ఇలా కంబైన్డ్ టూర్ అంటే ఎలా ఉంటుంది, మనం ఏ ప్లేసెస్ కవర్ చేస్తాం ఇందులో? యాక్చువల్గా సింగపూర్ అండ్ మలేషియా రెండు కంట్రీలు అండి. సో యాక్చువల్గా ఒకప్పుడు కలిసి ఉన్నాయి, ఒక 2 సంవత్సరాలు కలిసే ఉన్నాయి, రెండు కలిపి తర్వాత మళ్ళీ వాటి విడిపోయాయి సింగపూర్ అండ్ మలేషియా. ఈ సింగపూర్ అండ్ మలేషియాకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. సో ఫస్ట్ మనం సింగపూర్ విజిట్ చేస్తాం. సింగపూర్ అనేది చాలా చిన్న కంట్రీ, ఆల్మోస్ట్ దాని ఏరియా తీసుకుని 30 kilometers కన్నా ఎక్కువ ఉండదు. ప్లస్ ఎక్స్పాండ్ అవ్వాలన్నా కూడా వాళ్ళకి ఇంకా ల్యాండ్ కూడా, అందుకని ఏంటంటే సీలోకే వాళ్ళు దాన్ని ఫిల్ చేసుకుంటా వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఉంటారనమాట. సో చాలా అద్భుతమైన కంట్రీ. అంత చిన్న కంట్రీని వాళ్ళు టూరిజం చాలా చక్కగా డెవలప్ చేసుకున్నారు. చాలా మెయిన్ అట్రాక్షన్స్ ఉన్నాయి సింగపూర్లో. అందుకని ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత 3 days కంప్లీట్గా మనం సింగపూర్లో ఉంటాం. అంటే సింగపూర్లో మనకి మెయిన్ వచ్చేటప్పటికి గార్డెన్ బై ద బే అని 2 domes ఉంటుందండి. అంటే కంప్లీట్గా గ్లాస్ డోమ్ కింద వాళ్ళు ఒక థీమ్ పార్క్ని తీసుకొని వచ్చారు. అంటే ఒక పార్క్లో ఏమో ఫ్లవర్ డోమ్ అంటారు, అక్కడంతా కూడా డిఫరెంట్ ఫ్లవర్స్కి సంబంధించిన వాళ్ళు గ్రో చేసి డిఫరెంట్ షేప్స్ తీసుకొని వచ్చారు. ఇంకో దాంట్లో క్లౌడ్ ఫారెస్ట్ అంటారండి. ఆ క్లౌడ్ ఫారెస్ట్ అనేది ఏంటంటే వాళ్ళు రేర్ స్పీషియస్ ఉన్న ప్లాంట్స్ అన్నిటిని కూడా అక్కడ ప్రిజర్వ్ చేస్తున్నారు. దాంట్లో మనకి ఇండోర్లోనే హైయెస్ట్ వాటర్ ఫాల్ ఉందన్నమాట. సో ఈ 2 domes కూడా చాలా మెయిన్ డోమ్స్. దాంట్లో అది 2 కూడా మనం సింగపూర్లోనే చూస్తాం. అది సో అది 6 floors ఉంటుంది. 6 floors కూడా మనం నడిచి వెళ్ళొచ్చు, లేదంటే లిఫ్ట్లో వెళ్ళొచ్చు. ప్లస్ అక్కడ రెయిన్ ట్రీ అనే ఒక థీమ్ ఉంది. ఆ రెయిన్ ట్రీ థీమ్ పార్క్ కూడా చూడొచ్చు మనం. సో అది వన్ ఆఫ్ ద మెయిన్. తర్వాత మనకి ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి మనకి సింగపూర్ ఫ్లైయర్ అని ఉంటుంది. అంటే సింగపూర్ ఫ్లైయర్ అంటే మనకి మన నార్మల్ భాషలో చెప్పాలంటే జైంట్ వీల్. జైంట్ వీల్ దాన్ని అంటే వాళ్ళు ఫ్లైయర్ అని పెట్టుకున్నారు. అంటే అంత హైట్ వెళ్తుంది అనమాట అది. ప్లస్ మనం ఏంటంటే జైంట్ వీల్ ఎక్కాలంటే కొంతమందికి భయంగా ఉంటుంది, చాలా మంది అమ్మో పడిపోతామండి. కానీ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక రౌండ్ అది వెళ్ళి రావడానికి 40 minutes పడుతుంది. 40 minutes. ఎందుకండి? అంటే అంత స్లోగా అది మనకి పైకి తీసుకెళ్లి సింగపూర్ అందాలని చూసుకుంటే కింద దిగుతాం. ఒకటే సర్కిల్ తిరుగుతాము. ఒక్కొక్క క్యాప్సిల్ అంటారు అది. ఆ క్యాప్సిల్లో 30 to 35 members పడతారు. సో సింగపూర్ ఫ్లైయర్ అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అసలు తిరుగుతున్నట్టు కూడా అనిపించదు మనకి, అంత బాగుంటుంది. అది పైకి వెళ్ళిన తర్వాత అంతా సింగపూర్ స్కై లైన్ అంతా కనపడుతుందండి. అదొక అద్భుతం. అదొకటి చూసుకోండి. తర్వాత అక్కడే యూనివర్సల్ స్టూడియోస్ అని ఉంది. యూనివర్సల్ స్టూడియోస్ మనకు అందరికీ తెలిసింది, హాలీవుడ్ మూవీ మేకర్ యూనివర్సల్ స్టూడియోస్. వాళ్ళకి సంబంధించిన థీమ్ పార్క్ ఉంది అక్కడ. అది కంప్లీట్ 1 day పడుతుందండి చూడటానికి. సో ఆ థీమ్ పార్క్ లో మనకి మోస్ట్ ఫేమస్ అనేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ 4D షో ఉంటుంది, జురాసిక్ పార్క్ థీమ్ పార్క్ ఉంది, మమ్మీస్ థీమ్ పార్క్ ఉంది, తర్వాత రోలర్ కోస్టర్స్ ఉన్నాయి. లాస్ట్ వరల్డ్ అని మనకి సీలో ఉంటుంది కంప్లీట్ గా పిక్చర్ అంతా. దానికి సంబంధించి ఒక లైవ్ షో ఉంటుంది, స్ట్రక్ 4D షో ఉంటుంది, అక్కడ లైవ్ షోస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 1 day కవర్ అవుతుంది మొత్తం. యూనివర్సల్ స్టూడియోస్ కూడా మనం తీసుకెళ్తాం. చాలా వండర్ఫుల్ ప్లేస్. మనకి ఎక్కడో హాలీవుడ్కి వెళ్ళి అది చూసే కన్నా కూడా ఇక్కడ చూసింది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫార్మర్స్ 4D షోలో మనకు ఒక వార్ సీన్లోకి మనల్ని తీసుకెళ్తారు. అంటే మన భ్రమ అనమాట, వెళ్తున్నామని. అంత చక్కగా ఉంటాయి అవన్నీ. ఆ బుల్లెట్స్ మనకు తగులుతున్నట్టు ఉంటాయి, ఆ వేడి తగులుతున్నట్టు, వాటర్ పడుతున్నట్టు ఉంటాయి, కింద పడిపోతున్నాం అనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ మమ్మీస్ అని కంప్లీట్గా డార్క్లో ఉంటుంది రోలర్ కోస్టర్. అద్భుతం అనమాట యూనివర్సల్ స్టూడియోస్. సో దానికి సంబంధించి ఎంట్రీ టికెట్స్ కూడా అందరూ లోపలే లంచ్ కూడా, ఇండియన్ రెస్టారెంట్ ఉంది, లంచ్ కూపన్ ఇస్తాం, చక్కగా మన వాళ్ళు అక్కడే లంచ్ కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎంట్రీ టికెట్ ఇస్తాం. మళ్ళీ దాని దగ్గరే సెంటోస్ ఐలాండ్ అని ఉంటుంది. నెక్స్ట్ డే సెంటోస్ ఐలాండ్కి వెళ్తాం. సెంటోస్ ఐలాండ్ కూడా మనకు ఇందాక మనం ఫ్లైయర్లో స్కై లైన్ చూసాం, ఇప్పుడు కేబుల్ కార్లో చూస్తాం అనమాట. మౌంట్ ఫెబర్ అని ఉంటుంది, అక్కడి నుంచి కేబుల్ కార్లో మనం ఇదంతా చూసుకుంటా మనం సెంటోస్ ఐలాండ్లో దిగుతాం. దిగిన తర్వాత అక్కడ ఇంకొక అద్భుతమైన షో ఉంది, వింగ్స్ ఆఫ్ టైమ్స్ అని.
వింగ్స్ ఆఫ్ టైం. వింగ్స్ ఆఫ్ టైమ్స్ ఓకే. అంటే ఒక పక్షి తన రెక్కలతో కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే థీమ్ అనమాట. ఆహా, ఇంట్రెస్టింగ్ అండి. అదంతా కూడా మనకి లేజర్ షో, మ్మ్. లేజరు తర్వాత సౌండ్ అండ్ వాటర్ షో ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో కెనాన్స్తో వాటర్ స్పిల్ చేస్తూ ఉంటారు. మ్మ్. చాలా లేజర్ షో. అసలు 1 hour అయిపోయిందా అని అనిపిస్తుంది అనమాట. ఇంకా రియల్ టైం ఫీలింగ్ వస్తుంది. రియల్ టైం ఫీలింగ్ వస్తుంది. 1 hour మనం చక్కగా దానికి సంబంధించి ఎంట్రీ టికెట్స్ కూడా ఉంటాయండి. ఓకే. సో ఇది తర్వాత సింగపూర్ సిటీ టూర్. సింగపూర్ సిటీలో వచ్చి మెర్లైన్ పార్క్ అని ఉంటుంది. ఆ మెర్లైన్ పార్క్ ఏంటంటే మనకి సింగపూర్ యొక్క సింబల్ వచ్చేటికి ఆ మెర్లైన్. మెర్లైన్ అంటే పైన అంతా కూడా మనకి సింహం ఆకారంలో ఉంటుంది, కిందకు వచ్చేటికి చేప ఆకారంలో ఉంటుంది. ఓహో, ఓకే. మెర్లైన్ అంటారు అనమాట. అది మెర్లైన్ పార్క్ ఉంది అక్కడ. మెర్లైన్ పార్క్ మనం చక్కగా ఎంజాయ్ చేస్తాము. తర్వాత చైనా టౌన్ ఉంది, ఇండియా టౌన్, లిటిల్ ఇండియా అని ఉంటుంది. తర్వాత క్రిష్ మూవీలో మనం ఒక లాస్ట్ ఫైటింగ్ సీన్ ఉంటుంది ఫస్ట్ క్రిష్ 1 లో. ఫౌంటైన్ మీద షో ఉంటుంది అనమాట. 5 finger బిల్డింగ్స్ అంటారు అవి. ఆ 5 finger బిల్డింగ్, ఆ ఫౌంటైన్ షో, ఇవన్నీ కూడా సింగపూర్ సిటీ టూర్ లో చూస్తాము. ఓకే. ఓకే. అది చిన్నప్పుడు చూసిన సీన్స్ కదా అవన్నీ. అందరూ ఈ జనరేషన్ వాళ్ళు కనెక్టెడ్ ఉంటారు యాక్చువల్లీ. సో అది సింగపూర్ లో ఉంది. అది కూడా చక్కగా మనం అది ఎంజాయ్ చేస్తాం. ఇవన్నీ చూసుకుని అక్కడి నుంచి బయలుదేరి మనము మలేషియా వెళ్తాం, అంటే కౌలాలంపూర్ వెళ్తాం. అది బై రోడ్ వెళ్తాం. బై రోడ్ మధ్యలో మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కూడా టూర్ మేనేజర్ ఎట్లా ఏంటి అనేది చెప్తారు. కౌలాలంపూర్ వెళ్ళాం. కౌలాలంపూర్లో కూడా మళ్ళీ అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో ఐకానిక్ బిల్డింగ్ ఉంది ట్విన్ టవర్ అని. ఆ ట్విన్ టవర్ ఐకానిక్ బిల్డింగ్ మనము ఎంట్రీ టికెట్స్ ఇస్తాం. అది ఆల్మోస్ట్ 86 floors ఉంటుంది. మధ్యలో స్కై బ్రిడ్జ్ కనెక్షన్ ఉంటుంది 2 towers-కి. అది చూసుకుంటాం. పైకి వెళ్ళి స్కై లైన్ చూసుకుంటాం. తర్వాత ఇంకోటి బటు కేవ్స్ అని ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉంది. కౌలాలంపూర్లో ఎక్కువ మంది మనకి తమిళియన్స్ ఉంటారు. వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలు, మనకు సంబంధించిన సాంప్రదాయాలంతా కూడా చక్కగా అక్కడ చాలా వాళ్ళు చక్కగా అద్భుతంగా ఆవిష్కరించారు. అంత చక్కగా వాళ్ళు డెవలప్ చేశారు ఆ ప్లేస్ని. అక్కడ మనకి 140 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది. అవును, గోల్డ్ పెయింటెడ్. చాలా మూవీస్ లో కూడా వచ్చింది మనకి అది. ఇక్కడ ఫోటోస్ కూడా యాక్చువల్లీ ఇంట్లో పెట్టుకుంటారు. కరెక్ట్. ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటారు సుబ్రహ్మణ్య స్వామి. యాక్చువల్గా మనకి టెంపుల్ వచ్చేది 270 steps. అంటే 270 steps పైకి ఎక్కిన తర్వాత మెయిన్ కేవ్, అవన్నీ కూడా లైమ్ స్టోన్ కేవ్స్. ఆ లోపల మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. సో అది దర్శనం చేసుకుంటాం. చుట్టుపక్కలంతా కూడా మనకి వినాయకుడి టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తున్నారు బాగా. అది ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే మనకి అక్కడ పడుతుంది. అక్కడ ఇంకొక అద్భుతమైన ప్లేస్ అక్కడి నుంచి కొంచెం దూరంలో జెంటింగ్ హైలాండ్స్ అని ఉంటుంది. అది కేబుల్ కార్ జర్నీ ఉంటుంది. ఆల్మోస్ట్ 20-25 minutes కేబుల్ కార్లో అంత హైట్కి వెళ్ళాలి. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ హోటల్ అనమాట. అది 1400 rooms ఉన్న హోటల్. అది 1400 rooms. ప్లస్ మీకు ఎటువంటి ఏ సీజన్లో వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా అక్కడ ఫ్యాన్స్ ఉండవు, ఏసీ ఉండవు రూమ్స్లో. అంటే టెంపరేచర్ అంత చల్లగా ఉంటుంది అక్కడ. సో దానికి మనం డే టూర్ ఎక్స్ప్లోరేషన్కి వెళ్తాము, అది చూసుకొని వస్తాము. కౌలాలంపూర్ సిటీ టూర్ ఉంది. సిటీ టూర్లో సుల్తాన్ ప్యాలెస్, అంటే అక్కడ సుల్తాన్లో ఇంకా రాజ్యం ఉందన్నమాట. అంటే సుల్తాన్స్ యాజ్ వెల్ యాజ్ డెమోక్రటిక్ 2 ఉంటుంది. ఆ సుల్తాన్స్ వాళ్ళ ప్యాలెస్ ఉంది, ఆ ప్యాలెస్ చూస్తాం మనము. తర్వాత అక్కడ ఇండిపెండెన్స్ స్క్వేర్ అని, నేషనల్ మాన్యుమెంట్, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 rivers, ఇవన్నీ కూడా సిటీ టూర్లో మనం కవర్ చేసుకుంటాం. కవర్ చేసుకుని తర్వాత ఇంకొక ప్లేస్ పుత్రజయ అని ఉందండి. పుత్రజయ అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అక్కడ వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళ క్యాపిటల్ అంతా కూడా. కౌలాలంపూర్ నుంచి వాళ్ళు పక్కగా జరిగారు. ఆల్మోస్ట్ ఒక 30 kilometers ఉంటుంది అది. వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తర్వాత అక్కడ బ్యూటిఫుల్ బ్రిడ్జెస్, అవి కూడా మనకు చాలా సినిమాలో ఉన్నాయి. పింక్ మాస్క్ అని ఉంటుంది, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, ఇవన్నీ చూసుకొని బ్యాక్ మనం హైదరాబాద్ వస్తాం. ఇవన్నీ కూడా 5 nights 6 days ప్రోగ్రామ్ చక్కగా ఆర్వీ టూర్స్ సెంటర్ చక్కగా డిజైన్ చేసి ఇచ్చిందండి. 5 nights 6 days. ప్యాకేజ్ కాస్ట్ అది ఓన్లీ 1,12,000 రూపాయల్లో మాత్రం. ఇన్ని ప్లేసెస్ ఎంట్రీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్. సింగపూర్కి వీసా తీసుకోవాలండి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటుంది, అంటే పాస్పోర్ట్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి. ఆ వీసా ఫీజు కూడా దీంట్లోనే ఉంటుంది. ఫ్లైట్స్, సింగపూర్ వీసా, మీకు లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. నేను చెప్పినటువంటి ఆల్ ఎంట్రీ టికెట్స్, యూనివర్సల్ స్టూడియోస్, తర్వాత ఫ్లైయరు, డోము, తర్వాత గార్డెన్ బై ద బే 2 domes, వింగ్స్ ఆఫ్ టైమ్స్, కేబుల్ కారు. ఫ్లైట్లోనే కదా తీసుకెళ్ళి. అసలు
మనం ఇండివిజువల్ గా ప్లాన్ చేసుకున్నా ఇంకా చాలా బడ్జెట్ డబుల్ కదా అవుతుందండి, అసలు. డబుల్ అవుతుంది. ఎందుకంటే మీరు చెప్పిన ఎంట్రీ టికెట్స్ కే చాలా కాస్ట్ Yes, పడుతుంది చాలా actually. పడుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా అక్కడ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉందండి, క్రూజ్ ఉంటుంది అనమాట. మ్మ్. జెంటింగ్ క్రూజ్ అని ఉంటుంది, రిసార్ట్ వరల్డ్ క్రూజ్ అని ఉంటుంది, డ్రీమ్ క్రూజ్ అని ఉంటుంది అనమాట. ఎవరైనా వెళ్ళాలి అది కూడా ఎక్స్పీరియన్స్ అంటే ఒక 2 days ఎక్స్ట్రా పడుతుంది వాళ్ళకి. Okay, అంటే 5 nights 6 days బదులు 7 nights 8 days వస్తుంది. అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అలా ఇంకా. కస్టమైజ్ వాళ్ళకి 2 days ముందు వెళ్ళి తర్వాత మన గ్రూప్లో యాడ్ అవుతారు. ఓకే. సో అది కూడా మనకి మన ప్యాకేజ్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అది ఆఫీస్లో కనుక కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. డెఫినెట్లీ అండి. అంటే మనకి పర్సనల్ గా ఏం ఐడియాస్ ఉన్నా కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ని Yes. రీచ్ అవుట్ అయ్యి Yes. మనకు నచ్చిన విధంగా కూడా కస్టమైజ్ చేసుకునే అవునండి. ఆప్షన్ అయితే డెఫినెట్లీ. అవునండి, నెంబర్ 1 ఫ్యామిలీ డెస్టినేషన్ అండి. సూపర్ అండి. సింగపూర్, మీరు చెప్తున్నప్పుడే Yes. ఇలా ఇమాజినేషన్స్ వెళ్తా ఉండే. అవును. రియలీ గుడ్ టు నో అండి. అసలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది. అవునండి, అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీరు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని చక్కగా ఒక వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఒక్కసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి. మీరు డైరెక్ట్గా వాళ్ళ బ్రాంచ్కే వెళ్ళొచ్చు, లేదు అనుకున్నా కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాల్ చేసి మరింత సమాచారాన్ని పొందొచ్చు.